ఫ్రెండ్స్, పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే అది మనం మొత్తం భారతదేశం ఎంతో పండుగగా జరుపుకునే ఒక అద్భుతమైన ఘట్టం. అయితే ఆ ఘట్టంలో ఎన్నో సందర్భాల్లో అంటే కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు. ఆ రథయాత్ర లాగేటప్పుడు అసలు పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించలేం. ఇసుక వేస్తే రాలడం కాదు కదా, అసలు ఇసుక వేశారని కూడా తెలియదు అనమాట. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ రథయాత్రకు సంబంధించి ఒక వింత సంఘటన జరిగింది. అది కూడా 2 రోజుల క్రిందట. ఏం జరిగిందంటే తొక్కిసలాట జరిగింది కదా! అక్కడ 130 మందికి గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అంటే నిజానికి అక్కడున్న వాళ్ళెవ్వరికీ కూడా ఇట్లాగా ఒక మృతి చెందారు, గాయాలయ్యాయి ఇవేం తెలీవు. ఎందుకనంటే అక్కడ వాళ్ళు రథయాత్ర పనిలోనే ఉంటారు. ఆ రథాన్ని లాగే పనిలోనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఏమైంది అంటే ఒకానొక దశలో ఒక మనిషికి అర్జెంట్‌గా అంటే అక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర ఎలా ఉంటుంది అంటే మొత్తం వాళ్ళు అంబులెన్స్‌ని, మెడికల్ ట్రీట్‌మెంట్‌ని, ఆక్సిజన్ సిలిండర్స్‌ని అన్నిటిని రెడీగా పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒక సందర్భంలో అవి కూడా వాళ్ళ చేతుల్లో లేవు. అంటే ఒక మనిషికి ఆ ట్రీట్‌మెంట్ ఇచ్చినా కూడా సెట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతారు. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి కూడా దాదాపుగా వందల్లో అంబులెన్స్‌లుంటాయి. ఒక మనిషికి ఏమైంది అంటే వాళ్ళు ఆ తొక్కిసలాట 130 మంది తొక్కిసలాట జరిగింది కానీ వాళ్ళందరికీ ఇమీడియట్‌గా అక్కడున్న ట్రీట్మెంట్ ఇచ్చేశారు. కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పరిపాటిది. అయితే వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ రికవర్ అయ్యారు. కాకపోతే మళ్ళీ రథయాత్రలోకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్‌గా ఉండడం వల్ల. ఒక వ్యక్తికి ఏమైందంటే చాలా తీవ్రమైన అస్వస్థత రావడంతో అంబులెన్స్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. కానీ కోట్లాది మంది రథయాత్ర జరుగుతోంది. అంబులెన్స్ డ్రైవర్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంట్రా నాయనా ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకుని ఒకటే విషయం చెప్పాడు. అక్కడ నిజంగా వాకీ టాకీలో మాట్లాడదామన్నా కూడా ఆ జనసందోహంలో ఎవరి మాట వినపడటం లేదు. అయితే ఇక అప్పుడు ఒకే ఒక్కసారి 2 మినిట్స్ పాటు సైరన్ మోగించారు అంబులెన్స్‌లో. అంతే. ఒక్క దెబ్బకి ఎలా అయిపోయిందంటే మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తానుండండి. ఇక్కడ చూడండి మొత్తం మానవహారం అయిపోయిందనమాట. హ్యూమన్ కారిడార్‌గా మారిపోయింది. అంబులెన్స్‌కి జస్ట్ 10 సెకండ్స్‌లో 10 సెకండ్స్ అంటే 10 సెకండ్స్‌లో మొత్తం ఆ జన సందోహం అంతా రథం లాగుతున్నప్పటికీ కూడా క్లియర్ చేసేసి అంబులెన్స్‌ని ఫస్ట్ పంపించేశారు. అయితే నిజానికి ఆ డ్రైవర్ చెప్తున్న మాటలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ డ్రైవర్ ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, "నేను ఒక జగన్నాథుడిని తప్ప అప్పుడు ఎవరిని ఆలోచించలేదు. జగన్నాథుడు మాత్రమే నాకు ఒక దారి కల్పించాడేమో అనిపించింది" అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ 130 మంది గాయపడ్డారంటున్నారు గానీ గాయం అంటే చిన్న చిన్న అస్వస్థతలు వచ్చాయి కానీ మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యారు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి మాత్రమే ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి